శ్రీమాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 120 చాందోగ్యోపనిషత్తు పంచమ ప్రపాఠకం ప్రథమ ఖండం. ఓం యోహా వై జ్యేష్టం చ శ్రేష్టం చ వేద జ్యేష్ఠశ్చ హవై శ్రేష్ఠశ్చ భవతి ప్రాణో వావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ. విశ్వసృష్టి కన్నా ముందే పుట్టిన శక్తే ప్రాణము, పెద్దది, అదే శ్రేష్టమైనది కూడా. దాన్ని తెలుసుకున్నవాడు శ్రేష్ఠ జ్ఞాని అవుతాడు. ప్రాణమే మొట్టమొదటిది మరియు శ్రేష్టమైన శక్త. జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి అని ప్రాణశక్తిని ఉపనిషత్తులు కీర్తిస్తుంటే, యోగి అచ్యుతులు ప్రాణశక్తి సృష్టిలో ప్రప్రథముగా నెలకొని ఉండటం వల్ల దానికి జ్యేష్ఠత్వాన్ని ఆపాదించవచ్చు. కానీ శ్రేష్ఠత్వం మాత్రం ఆత్మకే అంటారు. యోహా వై వశిష్టం వేద వశిష్ఠో హాస్వానాం భవతి వాగ్వా వశిష్ఠ. యోహా వై ప్రతిష్టాం వేద ప్రతిహతిష్టత్యంశం చ లోకే ముష్మించ చక్షుర్వావ ప్రతిష్ఠా. వశిష్ఠుని ఎరిగిన వ్యక్తి వశిష్ఠుడే అవుతున్నాడు. ఇక్కడ వశిష్ఠ శబ్దం వాక్కును తెలుపుతోంది. జ్ఞానప్రాప్తి ప్రాణశక్తి నుంచి, జ్ఞానప్రకాశం వాక్కు నుంచి. కనుక దేహంలోని ఈ రెండు శక్తులకు శ్రేష్టత్వం ఉందని తెలుసుకోవాలి. ప్రతిష్ట పొందిన దాని గురించి తెలిసినవాడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా ప్రతిష్ట కలవాడవుతాడు. ఇక్కడ ప్రతిష్ట కలిగినది నేత్రము, సంపద అనగా శ్రోత్రం కలిగిన దానిని తెలుసుకున్న వాడికి దేవతలు, మనుషులు అతని కోరికలు తీరేలా చేస్తారు. ఇక్కడ శ్రోత్రం అంటే సంపద. శ్రోత్రముచే వేదశ్రవణము, పిదప కర్మానిష్టము, వాటికి సంబంధించిన ఫలములు పొందుట మొదలైన సంపద. ఆయతనం గురించి తెలుసుకున్నవాడు తన బంధువులకు, తనతో ఉన్నవారికి ఆశ్రమై ఉంటాడు. ఆయతనం అంటే మనస్సు. ఈ ఇంద్రియములన్నీ నేను గొప్పవాడినంటే నేనే గొప్పవాడినంటూ వాదులు ఆడుకోవటం మొదలుపెట్టాయి. ఆఖరికి ఇంద్రియాలన్నీ తమ తండ్రి అయిన ప్రజాపతి దగ్గరికి వెళ్ళి మాలో శ్రేష్ఠులెవరని అడిగాయి. మీలో ఎవరి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే ఈ శరీరం అత్యంత అపవిత్రమవుతుందో, పాపభూయిష్టమవుతుందో అతడే శ్రేష్ఠుడని ప్రజాపతి చెప్పాడు. ముందుగా వాక్కు శరీరాన్ని వదిలి బయటికి వెళ్ళిపోయింది. 1 సంవత్సరం పోయాక తిరిగి వచ్చి నేను లేకుండా ఈ శరీరం జీవించి ఉందా అని మిగిలిన వాటిని అడిగింది. ప్రాణము ఉండి మూగవాడి వలె వింటూ, చూచుచూ, మనసుతో ఆలోచిస్తూ ఈ శరీరం ఎప్పటిలాగే జీవించి ఉంది అని చెప్పాయి. వాక్కు ఏమీ అనలేక తిరిగి శరీరంలో చేరిపోయింది. తరువాత కళ్ళు కూడా 1 సంవత్సరం పాటు బయటకు పోయి తిరిగి వచ్చి నేను లేకుండా మీరంతా ఎలా ఉన్నారు అని అడిగింది. గుడ్డివాడు ఎలా బతుకుతాడో అలాగే బతికేము, మాకు ఏమీ కాలేదు అన్నాయి. అలాగే చెవి వినికిడి శక్తి బయటికి పోయి 1 ఏడాది తర్వాత తిరిగి వచ్చి ఏమీ మార్పు లేదని తెలుసుకుంది. అప్పుడు మనస్సు బయటకు పోయి 7 ఏడాది తర్వాత వచ్చి శరీరానికి ఏమీ మార్పు లేదని తెలుసుకుంది. చివరగా ప్రాణం శరీరాన్ని వదిలి బయటికి పోవడానికి ఉద్యమించింది. ఉత్తమమైన అశ్వం తనని కట్టిన గుంజను పెకిలించినట్లుగా ఆ ప్రాణం బయటకు పోవడానికి ప్రయత్నిస్తూ తనతో పాటు లోపలున్న అన్ని శక్తులను పెకిలించి వేసింది. అప్పుడు ఆ శక్తులన్నీ ముఖ్యమైన ప్రాణం దగ్గరికి వచ్చి, ఓ భగవాన్, నీవే మాకందరికీ ప్రభువివి,
నీవే అందరికన్నా శ్రేష్ఠుడు, దయచేసి నీవు బయటకు వెళ్ళవద్దు అని వేడుకున్నాయి. అథ హైనం భోగవాచ యదహం వశిష్ఠస్మిత్వం తద్వశిష్ఠో సీతధ్యా హైనం చక్షురువాచ యదహం ప్రతిష్టస్మిన్ త్వం తత్ ప్రతిష్టాసీతి. వాక్కు ముఖ్య ప్రాణంతో నేను వశిష్ఠునై ఉన్నది అనగా పెద్దవాడైగా ఉన్నది నిజముగా నీవు ఈ శరీరంలో ప్రతిష్ఠితుడవై ఉండటం వల్లనే అని పలికింది. ఇదే విధంగా నేత్రం కూడా ప్రాణాన్ని స్తుతించింది. అథ హైనం శ్రోత్రమువాచ యదహం సంపదస్మి త్వం తత్సంపదసి తచ్చహైనం. మనవువాచ యథ మాయా తమస్మిత్వం తదాయతనమసీతి. నేను భాగ్యవంతుడై ఉన్నది నీవు సర్వసంపదలతో ఈ శరీరంలో ఉండటం వల్లనే అని శ్రోత్రం అంది. వైవాచో న చక్షుంసి న శ్రోత్రాణి నమనాంసిత్య చక్షుతే ప్రాణ ఇత్యేవ చక్షుతే ప్రాణో హ్య వైతాని సర్వాణి భవతి. ఇలా కన్ను, చెవి, వాక్కు, మనసులకు ప్రత్యేకమైన చైతన్యం లేదు. వీటన్నింటినీ కలిపే ప్రాణం అంటారు. ఈ ఇంద్రియాలన్నీ ప్రాణస్వరూపాలే అవుతున్నాయి. ద్వితీయఖండం. ముఖ్య ప్రాణం నాకు అన్నం ఏది, ఎక్కడుంది అని మిగిలిన ఇంద్రియాలను అడిగింది. గుర్రాల నుంచి పక్షుల దాకా అన్ని ప్రాణులు ఏ ఆహారాలు తింటున్నాయో ఆ ఆహారమంతా నీదే అని ఇతర ప్రాణులు చెప్పాయి. ఇక్కడ ప్రత్యక్షంగా కనపడే ప్రాణం పేరే అన్నము. ఈ విషయము తెలుసుకున్న వాళ్ళు సర్వం అన్నస్వరూపంగానే కనిపిస్తాయి. మళ్ళీ ఆ ప్రధాన ప్రాణం నాకు వస్త్రం ఏది, ఎక్కడుంది అని అడిగింది. దానికి ఇంద్రియాలు నీరే నీకు వస్త్రమని చెప్పాయి. అందుకనే అన్నాన్ని తినేవారు భోజనానికి ముందు, భోజనం తర్వాత నీటితో ఆచమనం చేస్తున్నారు. ఈ ఆచరణమే వస్త్రం అని తెలుసుకున్న వారికి వస్త్రాలు అక్షయంగా లభిస్తాయి. ఆ వ్యక్తికి నగ్నంగా ఉండే స్థితి ఎప్పటికీ కలగదు. ఈ విద్యను సత్యకామజాబాల వ్యాఘ్రపద్య గోశ్రుతికి బోధిస్తూ ఈ ప్రాణ విద్యను అనగా బ్రహ్మ విద్య ఎండిపోయిన చెట్టుకు ఉపదేశించినా అది తిరిగి చిగురుస్తుంది అని చెప్పాడు. ఈ విధంగా ప్రాణ విద్యను తెలుసుకున్న వాళ్ళు మహత్వపూర్వమైన సిద్ధులు పొందటం కోసం చేయవలసిన యజ్ఞ విధులు, నియమాలను వివరించారు. సశేషం. శుభం భూయా.